చెప్పే ఉధృతమైన విషయాల్ని ఎక్కడికక్కడ ప్యాసిఫికేషన్ చేయడానికి పోలీస్ వ్యవస్థను ఆ విధంగా డిప్లాయ్ చేస్తారనేది సర్వసాధారణం. రెండోది, మీరు ఈ విషయం అన్నదానికన్నా ఈ దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ విషయంలో, దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈజ్ అ కమిటెడ్ సోల్ ఫర్ వైఎస్ఆర్సీపీ. ఇవాళ ఇంకో ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశాడు, వాడిని ఈయన కూడా ఇద్దరిని ఎత్తేసారు బయటికి, అనంతబాబుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొత్తం డ్యామేజ్ జరిగిన తర్వాత ఎక్కడో దగ్గర సెల్ఫ్ ప్రాస్పెక్ట్లో దాన్ని రిట్రీవ్ చేయడానికి ప్రక్షాళన మొదలైంది. నేను ఒక విషయం చెప్పగలను, పర్సనల్ లైఫ్స్ అన్నవి టార్గెట్ చేసుకుని మాట్లాడితే నిజంగా దువ్వాడ శ్రీనివాస్ పర్సనల్ లైఫ్ అన్నది చర్చనీయాంశం చేద్దామంటే ఇటుపక్క కూడా చాలా చర్చనీయాంశాలు ఉన్నాయి. ఎందుకంటే పర్సనల్ లైఫ్లు అన్నవి డిబేట్లో మాట్లాడి నేను ఈరోజు దాకా సంయమం విచక్షణ నేను ఏ రోజు కోల్పోలేదు. అంచేత దాన్ని మనం ఒక పార్టీ నిర్ణయాన్ని ఈరోజు తీసుకున్నారా మొన్న తీసుకున్నారా దట్ ఈస్ నాట్ అవర్ ఛాలెంజ్. ఎందుకంటే ఒక పార్టీ పరంగా దువ్వాడ శ్రీనివాస్ అన్నది ఇవాళ ఓ పార్టీ ప్రక్షాళనలో పార్ట్ అండ్ పార్సల్స్గా బయటకు వేశారు. ఇది జరిగిన డ్యామేజ్ పార్టీకి జరిగిందా, వ్యక్తిగతంగా అతని యొక్క క్యాస్కేడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందా? ఎందుకంటే తదనంతర పరిణామాల్లో వ్యక్తిగత నిర్ణయాలు, ఒక కుటుంబ సమస్యలు అలాంటివన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. వాడు అన్వయించుకుని వాడు ప్రవర్తించే విధానం తీరుతనులు వేరేగా ఉంటాయి. అంచేత దాన్ని ప్రజాబాహుల్యంలో చర్చిద్దామంటే అది ఎండ్లెస్ నాన్ సెన్స్. ఇంకా మిగిలింది ఏముంది సార్? ఆ పిఠాపురంలో సార్ ఒకే ఒక విషయం చెప్తున్నాను, 600 జతలు మన్యం ప్రజలకి చెప్పులు అందించిన పవన్ కళ్యాణ్ ఆయన వేసుకున్న చెప్పుతో అక్కడ ఈ రోజుకి కూడా భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా కుల వివక్ష, వాళ్ళని బహిష్కరణలు, వాళ్ళ సామాన్లు కొనడం అన్న దగ్గర ఆయన ఒకరోజు నిరంతరంగా పిఠాపురం వెళ్ళి ఒకసారి చెప్పు తీసుకుని కొడితే అక్కడ ఉన్న వాళ్ళకి ఇలాంటి దరిద్రాలు ఇంకోసారి పునరావృతం కాకుండా ఉంటాయి. ఎందుకంటే బాబు గారు మీరు చెప్తున్నారు మీ ఇన్ఛార్జీలు వెళ్ళారని, కానీ రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక గౌరవ శాసనసభ్యుడు ప్రాథమిక కర్తవ్యం కులమతాలకి వివక్షకు గురవుతూ అక్కడ అలజడి సృష్టించబడినప్పుడు ఖచ్చితంగా ఇట్ ఈస్ హిస్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు అడ్రస్ దేర్. ఎందుకంటే ఆయనే స్వచ్ఛందంగా భరోసా ఇవ్వాల్సిన నేపథ్యం ఉంది. ఎందుకంటే నాగబాబు గారు లాంటి ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత 2 రాళ్ళు ఓపెన్ చేయడానికి పరిగెట్టుకుని వెళ్ళిన ఆయన, ఒక ఫ్రిక్షన్ అడ్రస్ చేసిన ఆయన, ఇలాంటి నిజమైన ఫ్రిక్షన్గా నిలబడవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా పదవులు అలంకరించిన వాళ్ళు ఆ నేపథ్యానికి మాత్రమే వర్తిస్తుంది. మీ పార్టీ పాసిఫికేషన్ యాక్ట్ చేయడం అన్న దాని గురించి నేను ఐ విల్ నాట్ షో ఎనీ అప్రహెన్షన్స్ ఆన్ దట్. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, యు డన్ ఇట్. బట్ ఒక శాసనసభ్యుడిగా రాష్ట్రానికి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన ప్రథమ కర్తవ్యం, ప్రథమ బాధ్యత అక్కడ ఖచ్చితంగా లోకల్ ఫ్రిక్షన్ అడ్రస్ చేయవలసిన బాధ్యత